అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమె డిపెండెంట్ ఉద్యోగుల భర్తీ, పెండింగ్ సమస్యల పరిష్కారం, బకాయింపుల చెల్లింపులకు డిమాండ్ చేశారు. ఈ నెల 20లోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే నిరవాధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ట్రాన్స్ఫర్ చేయరట, 3 సంవత్సరాల దాకా ట్రాన్స్ఫర్ చేయరట. అదే మరి ఆఫీసర్లకు సంవత్సరం కూడా పిక్ అండ్ చార్జ్ మీద ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, మాకెందుకు చేయరు? గెలిచిన సంఘాలు అడుగుతలేవు, మేము అడుగుతాం, అది ఇప్పిస్తాం. మీకు మాకు పవర్ ఇవ్వండి. కత్తి వాళ్ళ చేతిలో ఉంది, కత్తి వాళ్ళకి ఇచ్చారు. మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పరిస్థితి రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పరిస్థితి రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. యాజమాన్యం ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, కార్మికుల సేఫ్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఏ అంశమైనా ఇప్పుడు కాదు 20 ఏళ్ల నుంచి సింగరేణి గనికి వచ్చినామంటే పుట్టింటికి వచ్చినట్టు ఉంటది నాకు.